ముందుగా ఆనపకాయ తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి పైపొట్టు గీకి దీన్ని తురుము చేసుకోవాలి. ఇలా తురుము అయింది. అందులో 2 పిరికెలంతా శనగపిండి, 1 పిరికెడు బియ్యపిండి, 1 చెంచాడు కారపొడి, తగినంత ఉప్పు, చిటికెడు తినే సోడా, 1 చెంచాడు ధనియాలు, 1 చెంచాడు ఓమ, 1 చెంచాడు జీలకర్ర. ఇలా మొత్తము దానిని గట్టిగా పిసకాలి. ఇందులో నీళ్ళు పోయొద్దు, ఎందుకంటే ఈ ఆనపకాయ తురుములో నీరు ఊరుతుంది కాబట్టి అదే పిండితోటి పిసకాలి. ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టుకోవాలి. స్టవ్ పైన ముకుడు పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలు వేస్తూ ఉండాలి. మొత్తం పిండిని ఇలానే ముద్దలు వేసుకుంటూ ఉండాలి. వేసిన తర్వాత స్టవ్ మంట చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకున్న తర్వాత దీన్ని మధ్యన మర్రేస్తూ ఉండాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. ఇది ఇలా గోల్డ్ కలర్ రావాలి. ఇప్పుడు గోలినై తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఆనపకాయ పకోడీ రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది.